చెప్పండి. మీరు మీరు హాట్ హాట్ డిస్కషన్ పెట్టారు. చెప్పండి, టాపిక్ ఆల్రెడీ తెలుసున్నదే. ఏం జరుగుతోంది? ఆ, అయితే జరుగుతోంది ఆ, పైకి చెప్పడం లేదా? మే- ఆశ ఆశా గారు ఉమ్, ఆశా గారు స్థానిక సంస్థల మున్సిపాలిటీలలో గాని, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ లో గాని ఉమ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక చట్టం ఉంది. ఉమ్, ఆ మేయర్ కి అయితే సబ్జెక్ట్ టు ద కరెక్షన్ 4 సంవత్సరాల పాటు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం లేదు. ఉమ్, ఆ అందుకని వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మేయర్ తో సహా కలిపి, మున్సిపల్ చైర్మన్ తో సహా కలిపి ఆ వేరే పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, ఎందుకంటే వాళ్ళు దానికి రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయవలసి ఉంది. ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ గాని, మేయర్ ని గాని అవిశ్వాస తీర్మానం పెట్టడం కోసం అయితే. ఉమ్, కాబట్టి వారు ఒకవేళ ఓన్లీ కార్పొరేటర్లు కానీ, ఓన్లీ కౌన్సిలర్లు కానీ వచ్చినట్లయితే ఏ ఉపయోగం లేదు. కాబట్టి మేమందరం పెట్టబెడ సర్దుకొని వస్తామని మన దగ్గర చెప్పినటువంటి పరిస్థితి. అవును. అయితే మీకు ఇప్పుడు పుంగనూరులో విషయానికి వస్తే ఆశా గారు, మనం దగ్గర నుంచి చూసిన వాళ్ళము, ఇబ్బందులు పడిన వాళ్ళం కూడా ఆ ప్రాంతంలో. ఆ మనం ఏ చిన్నపాటి మీటింగ్ పెట్టుకోవడానికి కూడా వారి ప్రభుత్వంలో అవకాశం లేదు. జెండా కట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. ఒక బైక్ ర్యాలీ చిన్నగా చేసుకుంటే ఆ బైక్ జెండా కట్టుకుంటే ఆ బైక్ కు పెట్రోల్ పోయిన పరిస్థితి. మీరు బీజేపీ వాళ్ళని ఉమ్, అంత అధ్వానంగా జరిగిన పరిస్థితులు మనం ఆ రోజు కరెక్ట్. కాబట్టి వారికి 6,000 మెజారిటీకే రావడం జరిగింది. అది కాకోకుండా స్థానికంగా ఎట్లా ఉంటారంటే వైఎస్ఆర్సీపీలో లీడర్లు మేమందరం డబ్బులు పెట్టి గెలిచాము, ఆ డబ్బులు సంపాదించుకోవాలా అన్నట్లు మా డబ్బులు పోతాయి, తర్వాత కేసులు పెడతారు, ఇటన్ని వారు సేఫ్ సైడ్ కోసం ఈ రోజు రావడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఎవరైనా వైఎస్ఆర్సీపీ నుంచి రావడానికి ప్రయత్నం చేసినట్లయితే అందరినీ చేర్చుకోవడానికి అవకాశం లేదు మా అధిష్టాన నిర్ణయం ప్రకారం. ఎవరైతే ఇది వరకు ఆ పార్టీలో ఉండి మిగతా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టి ఆ రోజు అధికారాన్ని ఎంజాయ్ చేశారో, రూల్స్ కు వ్యతిరేకంగా పనిచేశారో, వాళ్ళని ఈ రోజు మేము చేర్చుకున్నట్టయితే పార్కింగ్ ప్లేస్ లాగా, షెల్టర్ జోన్ లాగా ఉంటుందనేది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. కాబట్టి వారిని అటువంటి వారిని చేర్చుకోవడంలో భారతీయ జనతా పార్టీ 1-2 సార్లు ఆలోచన చేసే పరిస్థితే కనిపిస్తుంది ఆశ గారు. అయితే వీళ్ళు చేసిన దురాగతాలన్నీ కూడా ఈ రాయలసీమలో కానీ, కోస్టలాంధ్ర కానీ, మిగతా రాష్ట్రం అంతా కూడా వారు చేసిన పరిపాలనే ఈ రోజు వాళ్ళకు కనిపిస్తా ఉంది. అందుకనే వాళ్ళకు 11 ప్రతిపక్షం లేకోకుండా 40% ఓట్లు వచ్చినప్పటికీ కూడా 11% వచ్చాయి. అయితే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలని మనం అందరం కూడా కోరుకోవాల్సింది. ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నట్లయితే పాలన కూడా బాగుంటుందని. కాబట్టి గడిచిన రోజులలో చేసిన తప్పులన్నింటినీ కూడా వారు సరిచేసుకొని ప్రజాస్వామ్యయుతంగా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న సందర్భంలో వారికి గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే, వారి పార్టీలో ఏ రోజన్నా ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగిందా? రాష్ట్రంలోని పదాధికారులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ట్రెజరర్ తో ఏదైనా సమావేశం జరిగిందా? ఒక్కరోజు కూడా పెట్టింది లేదు. తర్వాత వారు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మంత్రివర్గ సమావేశంలో ఆయన చెప్పటము, వాళ్ళందరూ డూడు బసవ అనడం, దాన్ని ప్రజల్లోకి తీసుకురావడం. అదే విధంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు పార్టీలో ఏ రోజు కూడా చర్చించలేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం గాని, అంతర్గత ప్రజాస్వామ్యం గాని ఏ మాత్రం లేదు. కేంద్రీకృత ప్రజాస్వామ్యం కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రోజు ఏమో అందరికీ గుర్తు చేస్తున్నారు. ఎవరికి? మా ఎన్డీఏ గవర్నమెంట్ కి ఇక్కడ మాకు ప్రజాస్వామ్యం ఉండాలి, తర్వాత మాకు 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా రాజ్యాంగంలో ఎక్కడా లేదు, మీరు మాకు ప్రతిపక్ష స్థానం కల్పించాలని. ఈ మాట ముందే ఓటర్లను అడిగిందంటే కొంచెం అంత ఎంతో ఏదైనా ఉపయోగం ఉండిందేమో. 17 స్థానాలకు 18 స్థానాలు ఇచ్చింది. కాబట్టి ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఫ్లోర్ లీడర్ గా గుర్తిస్తారు కానీ వారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడానికి అవకాశం లేదు. మీకు 2014 నుంచి 2024 వరకు కూడా మనం కేంద్రంలో చూస్తే కాంగ్రెస్ పార్టీకి 55 లోపలే వస్తున్నాయి. కాబట్టి వాళ్ళను తీసుకోవటంలో లేదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతిపక్షం హోదా ఇవ్వాలి అని రాయటంలో కూడా అది సరైంది కానే కాదు. మిగతా అన్ని విషయాల్లో కూడా ఆ పార్టీ చేసిన పరిపాలన సరిగా లేదనే ప్రజలు తిరస్కరించారు. వారిని వ్యతిరేకించడం, గౌరవించడం. మీరు ప్రతిపక్షంలో కూడా ఉండడానికి సరిగా లేదు. కాబట్టి వారి పరిపాలనలో ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజ్యాంగేతర శక్తులుగా వారికి అబోవ్ అన్నట్లు కాన్స్టిట్యూషన్ లో పనిచేసి, ఇసుక అయితేనేమి, మిగతా ఇంటి స్థలాల్లో అయితేనేమి, గ్రావెల్ దోడడంలో అయితేనే
రకరకాలుగా ఏ రూపంలో అయితే ప్రైవేట్ వెంచర్లు వేసిన వాళ్ళతో డబ్బులు తీసుకోవటం కానీ ఓకే, ఇవన్నీ ఇవన్నీ ఎట్లాగా ఇసుకి వేస శ్వేతపత్రాలు ఇసుకి అంటున్నారు కాబట్టి వేసారి అన్ని బయటకు వస్తాయి, దాని గురించి కాదు. కాకపోతే బయటకు మాకు ఎవరు అవసరం లేదు, మేము గతం మాదిరిగా చేయమని చెప్తున్నప్పటికీ జరిగే పనులు కింద నుంచి జరుగుతున్నాయా అనేది ఒకటైతే వస్తుంది. మీరు కాదు అంటున్నారు. ఆశా గారు మేమైతే మేము ఎవరిని మా మిత్రపక్షాలు గాని మేము కూడా ఎంపీలు ఎవరిని టచ్ లో ఉన్నారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదా? పార్టీ నుంచి చేర్చుకోవటానికి నలుగురులో ఇద్దరు నుంచి మేము ముగ్గురు ప్రయత్నం టచ్ లో ఉన్నారంటున్నారు ఎంపీలు మేము బీజేపీ. ప్రయత్నం చేయడం లేదని ఖచ్చితంగా వాళ్ళు షెల్టర్ కోసం వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తారు. అయితే మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఏమని వీరు వస్తే మీకేమైనా పర్వాలేదు అని. ఇన్ఫర్మేషన్ అయితే ఉందా టచ్ భారతీయ లో జనతా- ఉన్నారు వైసీపీ నాయకులని? ఖచ్చితంగా ఆశా గారు, ఎందుకంటే ఏదో రూపంలో ఎవరో ఒకరితో లీకులు ఇస్తుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళు కానీ లీకులు ఇవ్వడంలో గ్యారంటీ. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు కూడా మాకు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వంతో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వాళ్ళు లీక్ ఇచ్చిందే. మమ్మల్ని చాలా వరకు బదనాం చేసింది ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ అడ్డం వాళ్ళు చేసిందే. కాబట్టి వాళ్ళు అటువంటి లీకులు వేయడంలో సిద్ధహస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు వారు ఏమని చేయవలసింది ఏంటంటే నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి. వారి పార్టీలో గాని అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యయుతంగా వారి చర్చ జరగాలి. అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకున్నా గ్రాస్ రూట్ లెవెల్ వరకు వైసీపీ కూడా మీ చెప్పి మీదేమి బురద వాటిలో చల్లలేదండి. దానికి తగ్గ రాజకీయాలు ఆ రోజు జరిగాయి. ఎందుకంటే మీరు టీడీపీతో పాటు విభేదించున్నారు, అప్పుడు జనసేనతో పాటు ఉన్నారు తప్ప ఇటు టీడీపీతో అటు వైసీపీతోనే జతకట్టి లేరు. మనం చూస్తున్నాం పక్క రాష్ట్రం తెలంగాణ ఎగ్జాంపుల్ చూసుకుంటే బండి సంజయ్ ఉన్నప్పుడు ఇక్కడ అధికార పార్టీ మీద ఏ స్థాయిలో దుమ్మెత్తి పోసేవారో అదే స్థాయిలో కేంద్ర మంత్రులు ప్రధాని వచ్చినప్పుడు కేసీఆర్ తో సహా కేటీఆర్ ని మంత్రులు ఎన్ని మాటలు ఎన్ని విమర్శలు చేసేవారు మనం చూస్తున్నాం. కానీ పక్క రాష్ట్రంలో అటువంటి సిచ్యువేషన్ మనకేం కనిపించలేదు. అవి కూడా అనేక అనుమానాలకు కారణాలు గతంలో. ఆశా గారు భారతీయ జనతా పార్టీలో ఈ విషయాల సోము మీద వీర్రాజు ఉన్నప్పుడు కూడా చర్చ లేదు. ఆశా గారు భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర పదాధికారుల సమావేశంలో గాని కోర్ కమిటీలో గాని ఈ విషయాలన్నీ చర్చ జరుగుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే జాతీయ రాజకీయ పార్టీగా చర్చ జరుగుతుంది. తెలంగాణలో మేము 2023 నవంబర్ లో జరిగిన ఎన్నికలలో మేము ఎందుకు నష్టపోయామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునీల్ కనుగోలని వారి సోషల్ మీడియా కన్వీనర్. నేను దాని గురించి మాట్లాడలేదు. మీరు ఎందుకు ఓడిపోయారు గెలుపోవటముల గురించి నేను ప్రస్తావించలేదు, ప్రజల నిర్ణయం లాస్ట్ మినిట్ లో జరిగిన డిస్కషన్. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహరించిన తీరు, తెలంగాణలో కేంద్ర మంత్రులు వ్యవహరించిన తీరు ఏపీ విషయానికి వస్తే భిన్నంగా ఉండేవి. అవే బీజేపీ వైసీపీ ఒకే త్రాటి మీద వెళ్తున్నాయా, లోపాయికారంగా ఒప్పందంతో ముందుకెళ్తున్నాయా అనే అనుమానాలు తావిచ్చింది అనేది. లేదు ఆశా గారు ఒక 30 సెకండ్స్ లో మీకు క్లోజ్ చేస్తాను. భారతీయ జనతా పార్టీ వేరు, కేంద్ర ప్రభుత్వం వేరు. మంత్రులు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో వ్యవహరించాల్సిన తీరు వేరే ఉంటుంది. తర్వాత భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కరోనా సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసింది. కాబట్టి నిర్మాణాత్మకంగా ప్రతిపక్షంగా రాష్ట్రంలో పోరాటం చేసింది. కాబట్టి ఈ రోజు మాకు 11% పైన ఓటు రావడానికి అవకాశం ఉంది. ప్రజలు గుర్తించారు. సోము వీర్రాజు వెళ్ళిపోయిన తర్వాత పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒకవేళ నేను రాంగ్ అయితే కనుక కోటేశ్వరరావు గారు కరెక్ట్ చేస్తారు. సోము వీర్రాజు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేవి పరిస్థితులు ఏంటి? ఆఖరికి అమరావతి రైతుల విషయంలో కూడా డెసిషన్ తీసుకోకుండా పెండింగ్ లో ఉంచినప్పుడు పైనుంచి అమిత్ షా వచ్చి మాట్లాడిన తర్వాత మీరు సపోర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ గతాన్ని ఎవరు మార్చలేరు. ఆశా గారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు 2019 డిసెంబర్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అనుకుంటా ఆ నిర్ణయాన్ని, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. అయితే 2020 నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అమరావతి రైతుల విషయంలో గాని రాజధాని విషయంలో గాని మీరు కేంద్ర పార్టీ గాని స్థానిక మాకు సంబంధించిన రాష్ట్ర పార్టీ గాని ఒకటే నిర్ణయం మీద ఉంది. చివరికి రైతులు పాదయాత్ర చేస్తూ ఉంటే కూడా తిరుపతికి మద్దతు ఇచ్చిన సందర్భం. కాబట్టి అవును అదే అంటున్నాను. అంతకు ముందు సపోర్ట్ చేయనటువంటి రాష్ట్ర బీజేపీ అమిత్ షా వచ్చి చెప్పిన తర్వాత లేదు మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఎందుకు కామ్గొన్నారని చెప్పిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఇవన్నీ. ఒకవేళ నేను తప్పైతే కనుక కోటేశ్వరరావు గారు కరెక్ట్ చేస్తారు. కోటేశ్వరరావు గారు ఎందుకు మా మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేసింది వైసీపీ అని చెప్పి చక్కగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గతంలో జరిగినటువంటి పరిస్థితులు భిన్నం. అసలు టీడీపీతో వస్తారా రాఅనేది కూడా ఒక డైలమాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో 3 పార్టీలు అక్కడ త్రాటి మీదకి వచ్చాయి. రీజన్ పవన్ కళ్యాణ్ ఎవరిని కూడా సర్వస్పర్శి సర్వవ్యాప్తి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఎవరినైనా కలుపుకుంటుందని ముందు నుంచి చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం, రేపు కూడా చెప్తాం. తర్వాత కేంద్రంలో తీసుకునే నిర్ణయాలు అన్నింటికి కూడా అందరి మద్దతును కూడా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది మేము చేసే చట్టాలు కానీ పార్లమెంట్ లో కానీ. అయితే
దురదృష్టవశాత్తు ఇక్కడ ఏంటంటే మేము చెప్పే వాయిస్ ని సరిగా మీడియా వెళ్ళాక ఆ విధంగా అపోహపడ్డారు తప్ప ఇంకొకటి కానే కాదు ఆశగా. ఓకే, అంటే సోము వీర్రాజు ఉన్నప్పుడు డిఫరెన్స్ చూసాము, కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు డిఫరెన్స్ చూసాము, ఇప్పుడు పురంధేశ్వర్ వచ్చిన తర్వాత కూడా